వారు చెప్పండి ఆమేన్. ప్రతి వ్యక్తి దేవుని చేత సృష్టింపబడిన వారని, ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడని, ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరూపమైన వారని మనము మన సహ 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 సహచరులను లేదా సహోదరులను లేదా మన కుటుంబీకులను లేదా మన ఇరుగు పొరుగు వారిని మనము ఎంచుకోవాలి. సౌలు దావీదు ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి సౌలుని దేవుడు అభిషేకించిన వాడు, దేవుని చేత అభిషేకం పొందినటువంటి అభిషిక్తుడైన ఇశ్రాయేల్ యొక్క ప్రజలందరికీ రాజుగా ఎన్నుకోబడిన వాడు కనుక ఇతను నేను శత్రువుగా చూడను కానీ దేవుని బిడ్డగా నేను చూస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డగా చూస్తానన్నాడు. దేవుడి బిడ్డగా నేను చూడాలి అని దావీదు తన మనసులో అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,